హలో హాయ్ అండి. నేనైతే దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటే పిల్లలకైతే కొబ్బరి అయితే చేద్దాం అనుకుంటున్నానండి. వాటినైతే నేనైతే ఒక అంటే 3 కాయలు తీసుకున్నాను. వాటిని అయితే ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నానండి. చక్కగా పొడి పొడిగా గ్రైండ్ చేసేసుకుని నేను ఒక 3 కాయలకైతే బెల్లం అయితే అర కేజీ తీసుకుని దాన్ని అయితే పాకం అయితే పట్టేసుకున్నానండి. కొంచెం లైట్ తీగ పాకం వచ్చేలా అయితే పాకం పట్టుకున్నాను. దాంట్లోనే ఈ కొబ్బరి తురుము వేసేసి చక్కగా ఇక కలుపుకుంటూనే ఉండాలండి. దీంట్లో ఫ్లేవర్ కోసం అయితే కొంచెం యాలక్కాయ పొడి వేసా, కొంచెం నెయ్యి కూడా వేసాను బాగుంటుందని. ఇంకా మన ప్రాసెస్ అంతా తిప్పటమే అండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. కొంచెం నెయ్యి తీసుకుని చేతికి అంటించుకుని కొబ్బరి ఉండలు రెడీ చేసేసుకున్నాను.